అందరికీ నమస్కారం అండి. జై భీమ్, జై పూలే, జై మూలవాసి. నేను మీ టీపీ రామన్న, విద్యార్థి నిరుద్యోగ ఐక్యవేదిక అధ్యక్షులు, ప్రజా ఐక్యవేదిక అధ్యక్షులు. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి గల ప్రధాన కారణం పేదల చప్పుడు ఆర్టీటీకి మరి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంతో మరి ఆర్టీటీ విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం పోరాటము, మెమరాండం, తర్వాత వచ్చేసి సమావేశాలు, రాష్ట్ర ప్రభుత్వం కృషి వల్ల కూడా మరి ఈరోజు ఎఫ్సిఆర్ఏ వచ్చింది. దీంతోపాటు మరి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ విషయం మీద ఆర్టీటీని కాపాడాలనే ఒక ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి మాజీ పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య గారి కృషి, వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల కృషి, అదేవిధంగా మా నియోజకవర్గం నుంచి అయితే మా ఎమ్మెల్యే శ్రీ అమలేని సురేంద్రబాబు గారు కృషి, పోరాట పటిమ, అదేవిధంగా అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి యొక్క కృషి ఫలితం, వీటన్నిటితో పాటు ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మరి నారా లోకేష్ గారి యొక్క పోరాట పటిమ, కుల సంఘాల నాయకులు హరిగారు అయితేమి, దాస్గాన్ కుల్లాయిపు అయితే ఏమి, బీసీఆర్ దాస్ గారు అయితే ఏమి, వైఎస్ఆర్సీపీ నుంచి గుద్దెల నాగరాజు అయితే ఏమి, చాములు రాజగోపాల్ అయితే ఏమి, టీడీపీ నుంచి కొంతమంది ప్రత్యక్షంగా మరి ఉద్యమంలో పాల్గొన్నారు. వారికి, కుల సంఘాలకు, మీడియా వాళ్ళకు, అదేవిధంగా సోషల్ మీడియా వాళ్ళకు, డిస్కవరీ అనిల్ అన్న గారికి, అదేవిధంగా కుల సంఘాలు, ప్రజా సంఘాలు, సిపిఎం, సిపిఐ, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, ఇలా ప్రతి ఒక్కరూ ఆర్టీటీ విషయం మీద పోరాటం చేసి ఆర్టీటీకి ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి నా తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచి శుభవార్త, కేంద్రం నుంచి మంచి శుభవార్త. ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేస్తున్నారు. 1969లో ఆర్టీటీ సంస్థ అనంతపురంలో ఏర్పాటు చేశారు. ఆనాడు విన్సెంట్ ఫెరర్ గారు ఎక్కడో స్పెయిన్ నుంచి అనంతపురానికి రావడము, ఈ సంస్థను ఏర్పాటు చేయడము, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలతో సహా అగ్రకులస్తుల్లో ఉన్నటువంటి పేదవారు అందరూ లబ్ధి పొందారు. రోజు ఆర్టీటీ అంటేనే చాలామంది బాధపడుతున్నారు, పోతుంది, వెళ్ళిపోతుంది, చాలా బాధపడిన వాళ్ళు చాలా ఏడిసిన సందర్భాలు ఉన్నాయి. కారణం ఆర్టీటీ తినడానికి అన్నం పెట్టింది, ఉండడానికి గూడు కట్టించింది, చదువుకోవడానికి విద్యనిచ్చింది.
వ్యవసాయం చేయడానికి వ్యవసాయ పనిముట్లు ఇచ్చింది. సో ఈ రకంగా చేసినటువంటి ఆర్డిటి పోతుందంటే ప్రతి ఒక్కరికి బాధే. మళ్ళీ అలాంటి ఆర్డిటి ఎఫ్సిఆర్ రెన్యువల్ అవుతున్నాయి. యథాతథంగా ఆర్డిటి యొక్క సంస్థ యొక్క కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అనంతపురం అయితే ఏమి, బత్తలపల్లి అయితే ఏమి, కనేకల్ అయితే ఏమి, కళ్యాణదుర్గం అయితే ఏమి, యథాతథంగా ఆసుపత్రులు, హాస్పిటల్స్ యథాతథంగా కొనసాగుతాయని చాలా సంతోషమైనటువంటి విషయం. దీని నుంచి లబ్ధి పొందినటువంటి కొన్ని లక్షలాది మంది గుండె సప్పుడు ఆర్డిటికి రెన్యువల్ రావడము చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ యొక్క ఉద్యమంలో నేను కూడా భాగస్వామ్యం అయినందుకు, నేను కూడా పోరాటం చేసినందుకు, ఎఫ్సిఆర్ విషయంలో రెన్యువల్ కోసము ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నా తరపున, ఆర్డిటి సంస్థ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్, జై ఆర్డిటి.